కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో అటవీశాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. జిల్లా అటవీ అధికారి సి. హెచ్. బాలమణి, ఎఫ్.డి.ఓ. అప్పయ్య పాల్గొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం, వన్యప్రాణులకు కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ బదులు వస్త్ర సంచులను వాడాలని, గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ కాయగాలు అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోకండి. అట్లా సంచి పట్టుకొని పోతుండే అప్పుడు ఎక్కువ రోజులు బతికేటోళ్ళు. క్యాన్సర్ వస్తుండేనా ఎవరికన్నా? ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కాయగాలల్లో తింటే క్యాన్సర్ వస్తుంది. ఏదైనా పండుగలు అయినప్పుడు పేపర్ ప్లేట్లో తెచ్చుకొని తింటున్నారా? దాని మీద కూడా ఒక ప్లాస్టిక్ అతికించి ఉంటుంది. అది కూడా తినద్దు. ఆకులతో తయారు చేసేవాళ్ళు కదా అప్పుడు ఇస్తాలు గుర్తుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఈ 12 రోజుల పాటు రకరకాల కార్యక్రమాలను చేపడుతున్నది. అందులో భాగంగా 3వ తారీఖు అయిన ఈ రోజున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద పర్యావరణ కార్యక్రమాలని చేపట్టింది అటవీ శాఖ. దీనిలో భాగంగా సిర్పూర్ రేంజ్లో పరిధిలో ఉన్నటువంటి దుబ్బగూడ అనే గ్రామంలో ఈరోజు డిఎఫ్ఓ బాలమణి ఐఎఫ్ఎస్ గారు మరియు సిర్పూర్ రేంజ్ సిబ్బంది అందరూ కూడా అందులో పాల్గొని మనకు ప్రజల్లో ప్లాస్టిక్ నిరోధించడానికి పట్ల అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ను సాధ్యమైనంత వరకు తక్కువగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మానేయడం కానీ లేదా గుడ్డ సంచులను ఇతరత్ర ప్రత్యామ్నాయ వస్తువులను వాడడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం మీద అవగాహన కల్పించడం జరిగింది. కేవలం అవగాహన మాత్రమే కాకుండా ఇవాళ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్న అన్ని దేవాలయాలు, పుణ్యక్షేత్రాల వద్ద ప్లాస్టిక్ క్లీనింగ్ డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అటవీ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది, అలాగే ఎనిమల్ ట్రాకర్స్ అందరూ కూడా ఇవాళ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ని ఏరేసి ఒక దగ్గర చేర్చి వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది. ఇట్లా విచ్చలవిడిగా అటవీ ప్రాంతాలలో ప్లాస్టిక్ని పారవేయడం వల్ల వన్యప్రాణులు వాటిని తిని మృత్యువాత పడుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీరు అటవీ ప్రాంతాల్లో ఉండే పుణ్యక్షేత్రాల వద్దకు వెళ్ళినప్పుడు మీరు తీసుకెళ్లిన ప్లాస్టిక్ వస్తువుల్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి డిస్పోజ్ చేయడం ద్వారా మనం అడవులను, పర్యావరణాన్ని, వన్యప్రాణులను రక్షించిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ప్రజలందరికీ ఈ విజ్ఞప్తి చేస్తూ ఈ స్ఫూర్తితోటి మన అడవులని స్వచ్ఛంగా ఉంచాలని అటవీ శాఖ కోరుకుంటున్నాం.